హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో మసాలా చేపల పులుసు అండి. ఈరోజు ఈ కర్రీని అయితే మీకు షేర్ చేయవచ్చి చూపించబోతున్నా. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్కరు ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నచ్చుతుంది. సో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఒక లైక్ చేయండి. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. మనమైతే ఒక 2 kgs తీసుకున్నాం కొరమైన చేపలు. ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇవి మధ్యలో ముక్కలన్నీ వేరే వండిన, తలకాయ తోకలు వేరే వండిన. సో దీనికోసం మసాలా ఆనియన్స్ మొత్తము ఆయిల్లో ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్, అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, ధనియా పౌడరు, జీలకర్ర మెంతుల పౌడరు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఈ మసాలా చేసుకోవాలి. సో ఈ మసాలా ఎట్లా చేయాలనేది ప్రీవియస్ వీడియోలో మన ఛానల్లో ఒకటైతున్నది కొరమైన చేపల పులుసు వీడియోలో నేను చేసి చూపించిన, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒకటి స్టవ్ మీద వెడల్పు గిన్నె పెట్టుకొని అందులో 4 పావుల నూనె పోసుకున్న. పోపు దినుసులు అయితే వేసేసుకుందాము. నూనె మంచిగా వేడైంది. కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఒక 7-8 వేసుకున్నాను నేనైతే, ఎక్కువ క్వాంటిటీ కదా. సో ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఇది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వేసుకొని మంచిగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి. సో వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక లైక్ చేయడం వలన ఎవరైనా కుకింగ్ రాని వాళ్ళు కానీ ఎవరికైనా ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. సో నెక్స్ట్ కరివేపాకును మెంతాకు అండి. మెంతాకు కంపల్సరీ చేపల కూరలా వేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుంది అండి, మంచిగా అనిపిస్తుంది. కర్రీ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది మెంతాకు. సో ఇదంతా అయితే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడైతే పసుపు వేసుకుందాము, ఒక 1.5 టేబుల్ స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకుందాము. అది కొన్ని అయితే మసాలా పేస్ట్లు వేసినాం కదా, ఇందులో కొన్ని వేసుకుందాము. అలా 2 టేబుల్ స్పూన్స్ వేసిన నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు. సో ఇదైతే మొత్తం కలుపుకోండి మంచిగా ఆయిల్లో. ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, చేసి పెట్టుకున్నదంతా ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే కంపల్సరీ నేర్చుకోండి. మీ ఆయన సడన్గా చేపలు తెచ్చి చేపల కూర వండమన్నప్పుడు మీరు నేర్చుకొని రెడీగా ఉండాలి కదండి. అన్ని కూరలు నేర్చుకోవాలి ఆడపిల్లలు. సో భర్తకు వండి పెట్టాలి కదా మంచిగా. ఫ్యామిలీ మెంబర్స్కైనా ఎవరైనా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కమ్మగా వండి పెట్టాలి కదా పిల్లలకైనా ఎవరికైనా. సో అందుకే అందరికీ కంపల్సరీ వంట వచ్చి ఉండాలి, అందరికీ కంపల్సరీ. సో ఇప్పుడు మూత పెట్టుకుందాము. అంతా కొంచెం మగ్గాలి నూనెలో మంచిగా, ఆ మసాలా అంతా నూనెలో కలిసిపోవాలి. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, ఎంత మంచిగా కుక్ అయిందండి. మసాలా గ్రేవీ అనేది ఇట్లా కలిసిపోతే సరిపోతుంది. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందండి, మాట్లాడడానికి రావట్లేదు, అందుకే డైలీ వీడియోలు పెట్టలేకపోతున్నాం. చూడండి ఇదైతే తలకాయలును తోకలు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి ముళ్ళులు ఉంటాయి అని చెప్పి ఇదైతే నేను సపరేట్గా వండుతున్నా. 2 kgs ఫిష్ నుండి మధ్యలో ముక్కలు అయితే ఇందాక మనం పొయ్యి మీద వేసుకున్నాం కదా ఆ కూర. ఇదైతే తలకాయలు తోకలు అనమాట. సో ఇదైతే ప్రిపేర్ అయిపోయినట్టే, దగ్గర పడ్డది. సో నెక్స్ట్ చేపలు చూద్దాం. ఇప్పుడు కడుగుదాం ఇవన్నీ మంచిగా బండ మీద రాసి, తర్వాత నిమ్మకాయ, పసుపు, ఉప్పు వేసి మంచిగా దాన్ని క్లీన్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఒక్కొక్క ముక్కను ఇట్లా ఈ విధంగా ఇలా వేసుకోవడం వలన ప్రతి ఒక్క ముక్కకి మసాలా పట్టుకుంటుందండి మంచిగా. చూడండి ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకుందాం మంచిగా. మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇది. సో ఒకసారి అయితే మూత తీసి మనము చూడండి కొంచెం వేడి స్టార్ట్ అయింది, ఉడకడం స్టార్ట్ అయింది. సో ఒకసారి మనము బట్ట పట్టుకొని ఇట్లా ఊపుదామండి. మనం గంట పెడితే కొంచెం అది ముక్కలన్నిటి చెదిరిపోతాయి కదా, అందుకని ఇట్లా ఊపుకోవాలి. సో ఇప్పుడు మూత తీసి ఏం చేద్దామంటే ఒక్కొక్క ముక్కని టర్న్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా టర్న్ చేయడం వల్ల మసాలా అనేది ఇంకో సైడ్ కూడా మంచిగా పట్టుకుంటుంది. చూడండి ఒక సైడ్ అయితే మంచిగా పట్టుకున్నది మసాలా, కనిపిస్తుంది కదా, ఇట్లా చూపిస్తా చూడండి ఒకటి. ఇలా ఈ విధంగా అటు సైడ్ పట్టుకున్నది కదా, ఇటు సైడ్ పట్టుకుంది కదా మసాలా, ఇంకో సైడ్ కూడా మసాలా అనేది పట్టుకోవాలంటే మళ్ళీ వీటిని ఒక్కొక్కటి నిదానంగా టర్న్ చేసుకోవాలి.
టర్న్ చేసి వేసేసుకోవాలండి మసాలా. చూడండి ఈ విధంగా ఇలా అన్నీ చాలా బాగుంటుందండి. చేపలల్లో ఎక్కువ కొరమేనే చాలా టేస్ట్ ఉంటుంది. అన్నీ కూడా టేస్ట్ ఉంటాయి కానీ కొరమేన అయితే ఇంకా ఎక్కువ హెల్త్కి కూడా మంచిది అది. సీ ఫుడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తినాలండి, ప్రోటీన్ ఫుడ్. అలవాటు లేకుండా అలవాటు చేసుకోవాలి. మూత పెట్టుకొని అయితే మళ్ళీ కాసేపు ఉంచుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూడండి ఈ విధంగా. మళ్ళీ ఒక్కసారి ఇట్లా విసురుకోండి, గిన్నెను ఇట్లా పట్టుకొని అలా చుట్టూ తిప్పుకుంటే ఇట్లా విసురుకుంటే మొత్తం ప్రతి ఒక్క ముక్కకు వేడి తగులుతుంది, మసాలా కూడా మంచిగా పట్టుకుంటుంది. మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుందాము. ఒక 3 to 4 minutes తీసి చూస్తే మంచిగానైతే పట్టుకుందండి ముక్కలకి మసాలా. సో ఇందాక చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసుకోవాలి కర్రీలో. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఒకసారి ఇట్లా కదుపుకోవాలి ముక్కలని బట్టతోని. గంట పెట్టొద్దండి, గంట పెడితే ముక్కలన్నీ ఇచ్చుకుపోతాయి, చూడ్డానికి బాగుండదు. సో ముళ్ళులన్నీ కర్రీ మొత్తం అయిపోతాయి, ముక్కలు ఇచ్చుకుపోతాయి. సో ఈ విధంగా ఇప్పుడు మంటను పెద్దగా పెట్టుకోవాలండి. పులుసు అయితే పోసుకున్నాం కదా, మంట పెద్ద మంట మీద ఒక మూత పెట్టి కరెక్ట్గా ఒక 4-5 నిమిషాలు సరిపోతుందండి. సో ఈలోగా మనము పక్కన ఒక 5 ముక్కలు అయితే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఫ్రిడ్జ్లో 5 గంటల ముందు, కొన్ని ఫ్రై చేద్దామని చెప్పి. సో ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక ఉప్పు, కారం, ధనియా పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మొత్తం అట్లా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చేసుకోవాలి. సో కర్రీ కూడా కొంచెం దగ్గర పడ్డదండి. ఫ్రైని కూడా ఒకసారి అయితే ఉల్టా వేసేసుకుందాం. మా ఇంట్లోనైతే 3 types ఆఫ్ కర్రీ అనమాట. ఒకటేమో తోకలు తలకాయ కూర, ఒకటేమో నడుముల కూర, ఇవేమో పీసెస్ ఫ్రై. అట్లా డిఫరెంట్గా 3 types అయితే చేసుకున్నాం మేము ఈరోజు సండే. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం లంచ్. మీరందరూ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి, ఏమేమి చేసుకున్నారు, ఏమేమి వెరైటీస్ అని చెప్పి. సో మా ఫిష్ అయితే ఎమ్మిగా రెడీ అయిపోయింది, పులుసు కూడా దగ్గర పడిందండి. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి, అంతేనండి. ఇంత సింపుల్గా కూర అయితే మంచిగా ఈజీగా నేర్చుకొని వండుకోవచ్చండి మీరు. చాలా సింపుల్గా ఎవరైనా వండుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచిగా ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ఈ వీడియో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపకంగా నాకు తెలియజేయండి. ఖచ్చితంగా వండండి, మీరు కూడా నేర్చుకోండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఇలాగే వండండి, అచ్చము సేమ్ ఇలాగే వండడం వలన ముక్క చెదిరిపోకుండా మంచిగా ఉంటుంది. మీకు చిక్కగా టేస్ట్ చాలా బాగా కుదిరితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సో తప్పకుండా పిల్లలు కూడా తినిపియండి ప్రోటీన్ ఫుడ్. ఈ రోజులలో ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీ మన బాడీకి అయితే అవసరము. సో అందరు తప్పకుండా చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మంచి మంచి రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది, సారీ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.